వేదాంతం పరిచయం పరిభాష జ్ఞాన సముపార్జన విధానం. ఏ జ్ఞానం సంపాదించాలన్నా కూడా దానికి ఒకటే పద్ధతి ఉంది. జ్ఞాన సముపార్జనకు ఒక పరికరం కావాలి. దాన్ని సంస్కృతంలో ప్రమాణం అంటారు. నేర్చుకునే వ్యక్తి ప్రమాత, వాడే పరికరం ప్రమాణం, నేర్చబడే అంశం ప్రమేయం, పొందే జ్ఞానం ప్రమా. అంటే ఒక ప్రమాత ఒక ప్రమాణం ద్వారా ఒక ప్రమేయం గురించిన ప్రమా పొందుతాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి రంగు గురించి తెలుసుకోవాలంటే కన్ను అనేటటువంటి ఒక ప్రమాణాన్ని, శబ్దం గురించి తెలుసుకోవాలంటే చెవి అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాడు. అదేవిధంగా మనం ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే శాస్త్రము అనేటటువంటి ప్రమాణాన్ని వాడాలి. శాస్త్రము అనేటటువంటి ప్రమాణాన్ని వాడి ఆ ప్రమాణాన్ని ఒక గురువు ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా అందుకుని దాన్ని అర్థం చేసుకుని దానివల్ల వచ్చేటటువంటి ఈ సంశయాల్ని మననం ద్వారా తీర్చుకుని జ్ఞానాన్ని ఒక నిష్ఠగా నిలుపుకుని దాన్ని అంతర్గతం చేసుకుని జ్ఞాన నిష్ఠగా మలుచుకుని నిధిధ్యాసనంలో సుప్త చేతనంలో ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకుని జీవన్ముక్తి విదేహముక్తిని పొందటమే జ్ఞానం యొక్క ప్రయోజనం.